ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వంలో వచ్చేసి నిన్న పరశురాముడు వచ్చేసి ఏ రకంగా శత్రు సంహారం చేసింది, క్షత్రియుల్ని జయించింది, ఆ తర్వాత ధర్మరాజు పరశురాముడి దగ్గరికి వెళ్ళిన బ్లెస్సింగ్స్ ఎలా తీసుకున్నది ఏంటి. ఇక రాత్రి అక్కడే ఉన్నాడు కదా. ఇక ఆ తర్వాత మహేంద్ర పర్వతం నుంచి లేచి దక్షిణ దిగ్గా బయలుదేరాడు. ఇంకా ఆల్మోస్ట్ సముద్రం అన్నట్టు అనుకోవచ్చు. ఇంకా మొత్తం అలా ముందుకు సాగుతూ ధర్మరాజు సముద్ర తీరంలోని సుందర తీర్థాలన్నింటినీ కూడా చూశాడు. వాటిల్లో చాలామంది బ్రాహ్మణులు నివసిస్తున్నారు. దానివల్ల సాగర శోభ పెరగసాగింది. సదాచారాన్ని పాటించే ఆ ధర్మరాజు ఆ తీర్థాల్లో స్నానమాడి సోదరులతో కలిసి సముద్రంలో కలిసే పవిత్ర ప్రశస్థాన నది తీరానికి చేరాడు. అతడు ఆ నదిలోనూ స్నానం చేసి పితరులకు దేవతలకు తర్పణాలు విడిచాడు. బ్రాహ్మణ శ్రేష్ఠులకు ధనదానం చేసి సాగరగామిని అయిన గోదావరిని చేరుకున్నాడు. గోదావరిలో స్నానం చేసి పవిత్రుడై ద్రవిడ దేశంలో తిరుగుతూ భూలోకంలో పవిత్రమైన సముద్ర తటాన్ని చేరుకుని స్నానాదులను ఆచరించి ముందుకు సాగి అగస్త్య తీర్థ నారీ తీర్థాలు దర్శించున్నాడు. అంటే ఈ నారీ తీర్థానికి 5 అప్సరసలు మునిశాపం వలన ముసల్లగా మారి నివసిస్తూ అర్జునుని వల్ల శాప విముక్తి పొందినటువంటి తీర్థాలు నారీ తీర్థాలట. ఓకే, అక్కడ మానవులకు దుర్లభమైనటువంటి పరాక్రమం గల అర్జునుని యొక్క గొప్పతనాన్ని విని ప్రసన్నుడై ఋషి సాంగాలచే పూజింపడి ధర్మరాజు వారి సత్కారాన్ని అందుకుని ఆనందించాడు. ద్రౌపదితో సోదరులతో కలిసిన ధర్మజుడు ఈ 5 తీర్థాలలో మునిగి అర్జునుని యొక్క పరాక్రమాన్ని ప్రశంసిస్తూ ఆనందాన్ని అనుభవించాడు. సముద్ర తీర్థాల్లో అర్జునుడు 1000 గోవులను దానమిచ్చాడని తెలిసి సంతోషపట్టలేక ధర్మజుడు అతని గోదానాన్ని పదే పదే కీర్తించాడు. సముద్ర తీర్థాలను ఇతర తీర్థాలను సేవించిన ధర్మరాజు సంచరిస్తూ కోరికలు తీరి పుణ్యమయమైనటువంటి శూర్పారక తీర్థాన్ని దర్శించాడు. సముద్రంలో కొంత భాగాన్ని దాటి భూమండలంలో ప్రఖ్యాతి చెందినటువంటి వనాన్ని చేరుకున్నాడు. పూర్వకాలంలో అక్కడ దేవతలు తపస్సు చేశారు. పుణ్యాత్ములు రాజులు యజ్ఞయాగాలు చేశారు. అక్కడ పొడవై బలిసినటువంటి బాహువులు గల ధర్మరాజు ధనుర్ధారి రుచిక వంశుడైనటువంటి పరశురాముని వేదిని చూశాడు. అది పుణ్యపురుషులకు పూజింపతగినది. తాపసులు అక్కడ ఎప్పుడూ నివసిస్తూ ఉంటారు. అనంతరం ధర్మరాజు వసువులు, మరుద్గణాలు, అశ్విని దేవతలు, సూర్య, యమ, కుబేర, విష్ణు, ఇంద్రాదులు, శివ, చంద్ర, సూర్య, వరుణ, సాధ్యాగణాలు, బ్రహ్మ, పితృగణ, ప్రమద, గణ, రుద్ర, సరస్వతి, సిద్ధగణాల యొక్క పుణ్యమయ మందిరాలను చూచి అంతులేని ఆనందం పొందాడు. ఆ తీర్థాల్లో నివసించే బ్రాహ్మణులను వస్త్రరత్నాదులతో సత్కరించి అక్కడ ఉన్న అన్ని తీర్థాల్లో స్నానం చేసి తిరిగి మళ్ళీ శూర్పరక క్షేత్రానికి వచ్చాడు. అక్కడి నుంచి బయలుదేరి సోదరులతో భార్యతో సాగర తీర్థాల మార్గంలో ప్రభాస క్షేత్రానికి చేరుకున్నాడు. అది బ్రాహ్మణుల కారణంగా భూమండలంలో ప్రసిద్ధ క్షేత్రం. ప్రభాస తీర్థం చాలా పవిత్రం అండ్ చాలా ఫేమస్ గతంలో. ఇక ఆ తీర్థంలో సోదరులతో కలిసి స్నానం చేసి ధర్మరాజు దేవతలను పితరులను ఆరాధించాడు. అదేవిధంగా అతనితో కలిసి యాత్ర చేస్తున్న ద్రౌపది, బ్రాహ్మణులు, లోమసుడు స్నానాంతరం తర్పణాలు విడిచారు. ధర్మరాజు 12 రోజులు జలవాయు భక్షణ మాత్రం చేసి, అంటే ఓన్లీ గాలి నీరు అంతే, రాత్రి పగట వేళల్లో స్నానమాచరిస్తూ అన్ని వైపుల అగ్నిని వెలిగించుకుని తపస్సు సలిపాడు. అదే సమయంలో ప్రభాస తీర్థంలో ధర్మరాజు కఠిన తపస్సు ఆచరిస్తున్నాడని తెలిసినటువంటి యాదవ ప్రముఖులు శ్రీకృష్ణ బలరాములు తమ సైన్యాలతో సహా యుధిష్ఠిరుని కలవడానికి వచ్చారు. ఆ యాదవులు భూమిపై శయనిస్తూ దుమ్ము ధూళి గల శరీరాలు గల పాండవులను కష్టాలు అనుభవింపదగని అంటే కష్టాలకు దూరంగా ఉండాల్సిన ద్రౌపదిని చూచి మిక్కిలిగా దుఃఖించి ఆర్తనాదాలు చేశారు. అంత కష్టంలోనూ ధర్మరాజు శ్రీకృష్ణుని, బలరాముణ్ణి, ప్రద్యుమ్ని, సాంబుని, సాత్యకుని, ఇతర యాదవ వీరులను పూజించి ఆదర సత్కారాలు గావించాడు. పాండుపుత్రుల సత్కారాలు పొందిన యాదవులు కూడా ప్రతిగా సత్కారాలు చేశారు. దేవతలు ఇంద్రుని చుట్టూ మూగినట్లు ధర్మరాజును వారందరూ చుట్టి కూర్చున్నారు. యుధిష్ఠిరుడు వారికి శత్రువుల అపకారాలను, వనవాసాన్ని, అస్త్ర సంపాదనకై అర్జునుని యొక్క ఇంద్రలోక ప్రవేశాన్ని ఆనందంతో వివరించాడు. ధర్మరాజు మాటలు విని అతనిని ఓరడించి పాండవుల దుర్బలతను గమనించినటువంటి మహానుభావులైన యాదవులు దుఃఖాన్ని, వేదనను అనుభవిస్తూ కన్నీరు పెట్టారు. మరి ప్రభాస తీర్థాన బలరాముడు పాండవులకు సానుభూతి ఏ రకంగా తెలిపాడు. ఎందుకంటే ఈ బలరాముడు వచ్చేసి దుర్యోధన ఫేవరు, బట్ పాండవులకు ఎలా క్లోజ్ అయ్యాడు అసలు ఏంటి ఆ సంగతి రేపు మాట్లాడదాం.